మొత్తానికి మాఘశుద్ధ పౌర్ణమిలో జరిగేటటువంటి మేడారం మహాజాతర సందర్భంగా జనం మేడారం బాట పట్టారు. ముఖ్యంగా అడవి తల్లి స్వాగత తోరణాలు కడుతుంటే మరి జనమంతా దారులన్నీ కూడా మేడారం వైపే కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక పల్లె వాతావరణం అంతా కూడా ఒకటేసారిగా మరి పట్నం అనేటటువంటి అనే విధంగా కనిపిస్తుంది. మేడారానికి సంబంధించి ఇక్కడ మిర్మిట్లు గొల్పే విద్యుత్ దీపాలతో కావచ్చు, అదేవిధంగా షాపులు వెలుస్తాయి. ఇంకా చూసినట్లయితే ఏదైతే ఎగ్జిబిషన్ ఇట్లా ప్రతిదీ కూడా వెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ మేడారానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వద్ద ఉన్నాము. చూడవచ్చు ఇక్కడ చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మరి ఇక్కడ వచ్చేటటువంటి భక్తజన సందోహం అంతా మరి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా జాతర అంటేనే జాతర వచ్చిందంటే చాలు ఆ జాతరకు సంబంధించి మరి ఇక్కడ మైమర్పించే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ జాయింట్ వీల్ కావచ్చు, బ్రేక్ డాన్స్ కి సంబంధించింది కావచ్చు. ఇక్కడ చూసినట్లయితే కనుక చిన్న పిల్లలు మరి ఆ కార్లో కూర్చుంటే మరి దాంట్లో కూడా తిప్పే విధంగా కావచ్చు. ఇట్లా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళను కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు తరలి వస్తూ ఉంటారు భక్తులంతా కూడా. మరి ఈ సందర్భంగా మరి చిన్న పిల్లలతో వస్తూ ఉంటారు, కుటుంబ సమేతంగా వస్తుంటారు, కొంతమంది మిత్రులతో స్నేహితులతో వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఫ్యామిలీతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ కూడా మరి చాలా ఆకట్టుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తున్నటువంటి మరి భక్తజన సందోహం అంతా కూడా మేడారం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్కి వచ్చి మరి సరదాగా గడుపుతున్నటువంటి విజువల్స్ ని మనం ఆర్బీ న్యూస్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. చూడొచ్చు ఒక పట్టణ వాతావరణాన్ని తలపిస్తుంది మేడారం అంతా కూడా. మామూలు రోజుల్లో ఇదొక పల్లె వాతావరణం ఉంటుంది, మామూలు రోజుల్లో ఇదొక దట్టమైనటువంటి కీకారణ్యం. కానీ మేడారం జాతర సందర్భంగా మాత్రం ఎటు చూసినా మరి భక్తజన సందోహమే కనిపిస్తుంది, ఎటు చూసినా కూడా ఒక కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సందడి వాతావరణంలో జనాలంతా కూడా మరి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీది? మానస. మానస, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఎట్లా ఉంది ఇక్కడ జాతరకు? చాలా బాగుంది. ఎన్నోసారి ఇక్కడికి రావడం నువ్వు? చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నావా? నీ పేరేంట్రా? కోమలి. కోమలి, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మీ సిస్టర్ అతను? yes. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి వస్తున్నావా? ఇప్పుడు ఎగ్జిబిషన్కి ఇప్పుడే వచ్చినావా? వచ్చావా ఇంతకుముందు? ఓకే, ఏమేమి చేస్తావు ఎగ్జిబిషన్కి వచ్చి ఇక్కడ? నేను బ్రేక్ డాన్స్, ఇంకా ఉయ్యాలు ఊగుతారు. ఓకే, మీరు చెప్పండి అన్న, ఫ్యామిలీ తోటి ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇది 20 సంవత్సరం, నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. చాలా బాగుంటుంది ఇక్కడ జాతర. ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ? మేము ఒక 15 మంది వచ్చాం, మా పిల్లలు మొత్తం, మా అత్తయ్య అందరూ. దర్శనం అయిపోయింది, ఇలా వచ్చాం. ఇది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఎంజాయ్ చేద్దామని చెప్పాం పిల్లలతో పాటు. వీళ్ళందరూ మా వాళ్ళు. మరికొంతమంది కూడా ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మేడారం జాతరకు మీరు? 5-6 సంవత్సరాల నుంచి నడుతున్నామండి. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ జాతరకు వచ్చినప్పుడు? బాగానే ఉంటుందండి, మంచిగా జరుగుతుంది. కానీ మంచి లేవు, గొంతు కారిపోతుంది. లీటర్ 70-50. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం. ఎట్లా వచ్చారమ్మా? బస్సులే వచ్చిలా? బస్సులో కాదు, మేము కట్టించుకొని వచ్చాం. మొత్తం అంటే కుటుంబ సభ్యులకు వచ్చినాడు? మొత్తం కుటుంబం వచ్చినాం. నువ్వు చెప్పు, నువ్వే క్లాస్? 5th క్లాస్. ఏం పేరు నీది? జశ్వంత్. జశ్వంత్, ఎట్లా ఉంది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఇంత ముందు వచ్చినావా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎట్లా అనిపిస్తుంది ఇంత మందిని చూస్తా అంటే? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చాలా బాగుందా? మరి దర్శనం అయిపోయింది కదా, ఏం కోరుకున్నావు వనదేవతల్ని? చదువు రావాలని. చదువు రావాలని కోరుకున్నావా? కొందరు ఉన్నారు ఇక్కడ యూత్, చెప్పండి ఎక్కడి నుంచి? మంచిర్యాల నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒక 30 మంది దాకా వచ్చాం. 30 మంది. సో ఎట్లా అనిపిస్తుందండి మేడారానికి సంబంధించి? ఈసారి బాగుంది. అది ఎప్పటికి ఇంతమంది రాకపోయి సార్ ఎక్కువ మంది వచ్చిళ్ళు. ఆ జాతర కూడా మస్తు ఉన్నాయి సార్. అందరూ దోస్తులా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిందండి? ఎట్లా, ఏ వెహికల్ వచ్చిలా? ఎట్లా వచ్చి ఎట్లా అనిపించింది అంటే వచ్చినప్పుడు దోస్తులతో కలిసి రావడం జాతరకు, ఇక్కడ ఎంజాయ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? అంతా ఫుల్ సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది. అంటే ఎన్ని చూస్తున్నారండి జాతర? నేను చిన్నప్పటి నుండి వస్తున్నా, చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నా. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మస్తు ఉన్నాయి ఏర్పాట్లు. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి? ఇవాళనే వచ్చిన. అంటే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి. వచ్చిన కానీ జాతరకి ఇదే ఫస్ట్ టైం. అంటే మామూలుగా రావడం వేరు, జాతరకు రావడం వేరు. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ నేనైతే. మస్తు ఎగ్జిబిషన్కి వస్తారు అంటే ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? ఏ టైం పాస్, జస్ట్ పాస్ చూసిపోవడం అంతే. ఎంటర్టైన్మెంట్ చూసారు కదా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎగ్జిబిషన్ దగ్గర. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.